Pseudophakia. Pseudophakia is the condition having IOL in place of natural lens. Natural lens బదులు మన IOL ఉంటే దాన్ని pseudophakia అంటారు. ప్రైమరీ IOL ఇంప్లాంటేషన్ ఉండొచ్చు, సెకండరీ IOL ఇంప్లాంటేషన్ ఉండొచ్చు, ఏదైనా అని pseudophakia అని. ప్రైమరీ అంటే ఏంది? కెట్రాక్ట్ సర్జరీ చేసినప్పుడే అదే సిట్టింగ్లో IOL పెట్టేస్తారు. సెకండరీ IOL ఇంప్లాంటేషన్ అంటే ఒకవేళ ఏ కారణం చేతైనా అని వాళ్ళు IOL పెట్టలేకపోతే మళ్ళీ సర్జరీ చేసి IOL పెడతారనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు ఏ కారణం చేతైనా IOL పెట్టలేకపోతే మళ్ళీ సర్జరీ చేసి IOL పెడితే దాన్ని సెకండరీ IOL అంటారనమాట. ఈ సెకండరీ IOL రిఫ్రాక్టివ్ స్టేటస్ ఎట్లా ఉంటుంది? అది ఎమ్మెట్రోపియా ఉండొచ్చు, లేకుంటే మయోపియా ఉండొచ్చు, హైపర్మెట్రోపియా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు సూడోఫేకియా. తర్వాత ఈ సర్జికల్ ఆస్టిగ్మాటిజం ఎంతో కొంత ఉంటుందన్నమాట. మన సర్జరీ చేసేటప్పుడు అది కట్ చేసి అంతా చేస్తాం కదా, దానివల్ల సర్జికల్ ఆస్టిగ్మాటిజం వస్తుంది. ఎంతో కొంత సర్జికల్ ఆస్టిగ్మాటిజం. ఏం సైన్స్ ఎట్లా కనుక్కోవాలి ఇది సూడోఫేకిక్ ఐ అని ఎట్లా చెప్పాలి? సూడోఫేకియా అంటే ప్యూపుల్ మనకు కనిపిస్తుంది కదా వీడియోలో, ప్యూపుల్ బ్లాక్ ఉంటుంది. ఆ ఫేకియాలో జెట్ బ్లాక్ ఉంటుంది, ఇందులో బ్లాక్ ఉంటుంది అంతే. ఈ లైట్ టార్చ్ లైట్ నుంచి ఐలో లైట్ వేసినప్పుడు ఒకలాంటి షైనింగ్ రిఫ్లెక్సెస్ కనిపిస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా టార్చ్ లైట్ ఇట్లా డైరెక్ట్ వేసేదానికన్నా ఒకసారి ఇట్లా టిల్ట్ వేసి మనం ఐలో ఇట్లా చూసినప్పుడు ఆ షైనింగ్ రిఫ్లెక్సెస్ బాగా కనిపిస్తాయి అన్నమాట. సూడోఫేకియాకి ఇంకా ఏమైనా మనకు కరెక్షన్ రిఫ్రాక్టివ్ స్టేటస్ కరెక్ట్ లేదు, 6/6 విజన్ లేదంటే మనము గ్లాసెస్ రాయొచ్చు, వాళ్ళకి స్పెక్స్ రాయొచ్చు. ఇంకొక పాయింట్ ఏమి అంటే సూడోఫేకియాలో అకామిడేషన్ ఉండదు. ఎందుకంటే న్యాచురల్ లెన్స్ ఉండదు కాబట్టి, న్యాచురల్ లెన్స్ షేప్ చేంజ్ అయితే కదా అది అకామిడేషన్ వచ్చేది. ఆ న్యాచురల్ లెన్సే ఉండదు కాబట్టి అకామిడేషన్ ఉండదు అన్నమాట.